Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు చూపించే ఐటమ్ తవా పులావ్. తవా పులావ్ అంటే ఈజీగా క్విక్గా చేసుకునే రైస్ ఐటమ్. నేను చాలా రకాల వెజిటేబుల్స్ యూజ్ చేశాను దీంట్లో. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్తో ఈ తవా పులావ్ చేసుకోవచ్చు. ముందుగా 2 cups ఆఫ్ రైస్ కుక్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేయాలి. కొద్దిగా బటర్ వేసి కరిగిన తర్వాత జీలకర్ర వేయాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేయాలి. అన్నీ కలిసేలాగా కలపాలి. మూత ఉంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించాలి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పావ్ భాజీ మసాలా వేసి అన్నీ కలిసేలాగా కలపాలి. వన్ కప్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించాలి. పన్నీర్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలాగా కలపాలి. మీకు కావాలంటే పన్నీర్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. కుక్ చేసిన రైస్ వేసి బాగా కలపండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎంతో టేస్టీగా ఉండే, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రైస్ రెసిపీ ఈ తవా పులావ్. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ తవా పులావ్ రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.